రెడీనా? సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? సంక్రాంతి విజేత అంటే బాలయ్య బాబు, చిరంజీవి కదా. సో వాళ్ళ వారసుడే కదా, చిరంజీవి వారసుడే కదా రామ్ చరణ్. ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఈజ్ సంక్రాంతి విజేత, నో డౌట్. మరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఉంది, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఉంది కదా. సో ఈ 3 సినిమాలు ఏది హైలైట్ కావచ్చు? బాలకృష్ణ గారి సినిమా కూడా హిట్ అవుతుంది, కానీ పాన్ ఇండియా రేంజ్ ఇంకా ఆయనకి రాలేదు కదా. సో రామ్ చరణ్ గారిది వస్తుంది, బాలకృష్ణ గారిది ఆంధ్ర లెవెల్లో, తెలంగాణ లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఓకే, మరి గేమ్ చేంజర్ సినిమా పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందా? కష్టం. ఎందుకని? ఒకప్పుడు గేమ్ చేంజర్ అనుకున్నా కానీ పుష్ప ఏకం బాహుబలినే దాటేసింది. ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా 2000 దాటుతుంది అనుకుంటున్నారు. అది దంగల్ ఏదో సినిమా, అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అమీర్ ఖాన్ది 2000, అది దాటేస్తుంది. 2100 అయినా వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళ సత్తా బాగానే చాటాడు. ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చింది కూడా ఆయనే కదా. 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు బెస్ట్ హీరోగా తీసుకొచ్చింది అల్లు అర్జునే. సో బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది పుష్ప 2. అంటే సినిమాని కంటెంట్ పరంగా కాకుండా హీరోల పరంగా పోల్చడం కరెక్టేనా? అందులో కంటెంట్ ఉంది కదా పుష్ప 2లో. ఒక భర్తని భార్య ఎలా చూసుకోవాలి, భార్యని భర్త ఎలా చూసుకోవాలన్నది చాలా బాగా, ఏ సినిమాలు కూడా అంత బాగా అంత డెప్త్ గా చూపించలేదు. భార్య భర్తలు ఎలా ఎలా ఉండాలి రిలేషన్ అనేది. మనం ఎప్పుడు రాముడు సీత అంటాము, సో అలాగనమాట. వాళ్ళు మనం చూడలేదు కదా సీతారాముల్ని. సో సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వీళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అయితే బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో పుష్ప 2 కి క్యాన్సిల్ చేస్తారు కదా ఇప్పటి నుంచి, మరి గేమ్ చేంజర్ కి మైనస్ పాయింట్ అనుకోవచ్చు అది? మైనస్ పాయింట్ ఏం కాదు, ఇప్పుడంటే ఈ బెనిఫిట్ షోలు వచ్చాయి. ఒకప్పుడు లవకుశ, భక్త ప్రహ్లాద, శంకరాభరణం టైంలో బెనిఫిట్ షోలు లేవు కదా. అయినా కానీ ఆ సినిమాలన్నీ ఖండాంతరాలు దాటిపోయాయి ఖ్యాతి విషయంలో. బెనిఫిట్ షోలు ఉంటేనే హిట్ అవుతాయని ఏం లేదు, ప్రజల భద్రత కూడా మనం చూసుకోవాలి కదా. థ్యాంక్ యూ.